నాకు ఒక డౌట్ అడుగుతాను చూడండి. ఇప్పుడు ఒకవేళ నిజంగానే మీరు ఎక్కడ మళ్ళీ గెలిస్తే ఈసారి మీకు మంత్రి పదవి ఇచ్చి మళ్ళీ మీరు ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా తయారయ్యి క్లాషెస్ వస్తాయని వాళ్ళు ఫీల్ అయితే కేటీఆర్ గారి ద్వారానే మీకు ఎందుకు ఆ మాట కబురు అంపుతారు? భూపాల్పల్లి ఓకేనా, అదోకేనా, ఇదోకేనా? ఆయన కబురు అంపలేదు, నేను వెళ్ళి కలవడానికి అదే కరెక్టే, అది కరెక్టే. వేరే వాళ్ళు చేయించదు కదా, ఊరికే మొదలు పెట్టాలంటే ఆయనే వాడుకుని చేయరు కదా. సో ఇది ఆలోచించారా? ఒకవేళ గ్యాప్ వచ్చిందేమో, మిస్అండర్స్టాండింగ్ వచ్చిందేమో, అట్లాంటి ఏమీ ఆలోచన లేదు, రాలేదు. ఎందుకంటే అందరికి ఆయనే చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఆయనే చేస్తున్నాడు, ప్రతి నియోజకవర్గం నుంచి ఆయనే పిలుచుకుంటున్నాడు. వేరే మా వరంగల్లోనే డోర్నకల్ నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు అంటే రెడ్డి నాయక్ గారు వాళ్ళ కూతురు సత్యవతి, వీళ్ళ ముగ్గురిని కూడా పిలుచుకొని కూర్చోబెట్టి సముదాయించారంట. అదే నేను అనుకున్నా, మరి వాళ్ళని సముదాయించినప్పుడు నా నియోజకవర్గంలో సమస్య చెప్పినప్పుడు నా నియోజకవర్గం కూడా సముదాయించి చెప్పాలి కదా. ఒక ఫోన్లో చెప్పేసేసి నువ్వు వచ్చి టికెట్ తీసుకొని వెళ్ళిపోనంటే అది ఎంతవరకు బాగుంటుంది? నేను అదే సంతోష్ తోటి ఫోన్లో ఆ రోజు కూడా అంతకుముందు అంటే వెనక రెండోసారి చేసేదానికంటే ముందు సంతోష్తో మాట్లాడా. సంతోష్ ఇట్లా అంటే ఫోన్ చేయలేదు అంటున్నావు నువ్వు, అసలు అది చేసే పద్ధతి కరెక్ట్ కాదు కదా. నేను ఒక సీనియర్ ఎమ్మెల్యేను, నా దగ్గర ఈ ప్రాబ్లం ఉంది, ఇట్లా జరుగుతుంది అని పదే పదే చెప్పినప్పుడు అందరినీ కూర్చోబెట్టి ఒక మాట చెప్పకుండా నలుగురిని నాలుగు దిక్కులా ఎగేసి నన్ను నించోబెట్టి ఓడించి నా పరువు తీయడానికి అని చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కొంచెం నేను డిస్కస్ చేశాను. అది కూడా చెప్పుంటాడు ఈయన, సంతోష్ చెప్పుంటాడు. ఇంకా ఇవన్నీ వాళ్ళు అదొకటి వాళ్ళకి మనసులో అంటే ఏంటంటే ఇక వాళ్ళకి ఎత్తేయాలనిపించింది, ఎత్తేసే టైంకి ఇవన్నీ కారణాలు. మంచి పలుకుబడి ఉన్న దంపతులు ఇద్దరు ఆ ఏరియాలో, మాకు గెలిచే వాళ్ళు కావాలని ప్రతి పార్టీ అనుకోవడం సహజం, కానీ మీరు గెలిచే వాళ్ళని ఎందుకు వదులుకుంటారు 4 సార్లు? ఒకటి ఏంటంటే లాస్ట్ టైము గెలుపు కోసమని నన్ను మమ్మల్ని బ్రతిమలాడి ఇప్పుడు బయట స్టేట్మెంట్ వాళ్ళతో ఏమి ఇస్తున్నారంటే మేము వాళ్ళని బ్రతిమలాడామని. మేము బ్రతిమలాడితే పర్కాల కోసం బ్రతిమలాడుకుంటాం కానీ వరంగల్ ఈస్ట్ కోసం బ్రతిమలాడుకోం కదా. మాకు 30 ఏళ్ళ నుంచి మేము ఎంటున్న నియోజకవర్గం కోసం ఎత్తుకుంటాం కానీ కొత్త నియోజకవర్గం కోసం మేము ఎందుకు ఎత్తుకుంటాం? ఈరోజు వాళ్ళు పిలిచి కొత్త నియోజకవర్గంలో నిలబెట్టడానికి మమ్మల్ని పిలిచారు. గెలుస్తారని అక్కడ మాజీ మంత్రి ఉన్నాడు, ఆయన ఓడగొట్టాలంటే మీరు మాత్రమే ఓడగొట్టగలరు అని చెప్పేసి నించోబెట్టి మేము లోపలికి ఆయన దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక ½ అన్ అవర్ కూడా డిస్కషన్ చేసాము. వద్దన్నా మేము వదిలిపెట్టలేమన్నా అంటే కూడా లేదమ్మా మీరు ఇక్కడే నించోండి, మీకు అక్కడ ఏమి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా అని అన్నీ మాట్లాడాడు ఆయన. అక్కడ నించోబెట్టారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎవరున్నా ఎవరు లేకపోయినా కూడా మేము బాగా సీట్లు 100 సీట్ల పైన గెలుచుకుంటాం కాబట్టి ఈ మొక్కది పోకే మాకేం నష్టం ఉంది అనేటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళకి వచ్చి ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. అందుకే మమ్మల్ని దూరం చేసుకోవడానికి సిద్ధపడ్డారు కాబట్టి ప్రకటించలేదు. అంతే అంతే అంతే. కానీ ఇంతవరకు ఏమి వాళ్ళ వైపు నుంచి ఎందుకమ్మా ఇట్లా చేశారు? నేను రేపు ప్రెస్ మీట్ అని స్క్రోలింగ్ వస్తున్నప్పుడు వెయిట్ చేశాను, పొద్దున్న ఫోన్ వస్తుందని వెయిట్ చేశాను. మర్చిపోయాను 105 లిస్ట్ అవుట్ అయినాక కూడా నేను ముగ్గురికి ఫోన్ చేశాను. కేటీఆర్కి చేశాను, ఎత్తలే, ఎవరు ముగ్గురు ఎత్తలే. సంతోష్ ఎత్తలే, కేటీఆర్ ఎత్తలే, హరీష్ రావు ఎత్తలే, ముగ్గురు కూడా ఫోన్ కూడా ఎత్తలేదు అని ఇంకా మనం ఏమనుకుంటాము? అంటే ఎత్తకపోయినా రివర్స్ అన్న పోనీ ఏదైనా బిజీలో ఉండి ఎత్తకపోయినా మళ్ళీ తర్వాత అన్న చేస్తారు కదా, చేయాలి కదా. ముగ్గురు ఒక్కరన్నా చేయాలి కదా, ఎవరన్నా ఒక్కరన్నా చేయలే. సో చాలా మొత్తం మీద చాలా భంగపడ్డారు మీరు. అంటే మీరు ఎప్పుడు అంటే మీరు పదవి కోసం తాపత్రయపడుతున్నారని అడగను, ఎందుకంటే మీరు గతంలో పదవులు వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. అది కాదు, ఈసారి కూడా 5 ఏళ్ళు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఒక దగ్గర ఎక్కడన్నా మాట్లాడానా నేను? ఈసారి అది కూడా రాబోతున్నాను. కానీ అంతకంటే ముందు మీ తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకుని మీరు బయటకు వచ్చారా? బయటకు వచ్చాక సిద్ధం చేసుకుంటున్నారా? ఎవరెవరు అంటే లాస్ట్ టైం కూడా మాకు అట్లనే జరిగింది. ఇండిపెండెంట్ గా వేద్దాం అనుకున్నప్పుడే వీళ్ళు పిలిచారు. ఈసారి ఈ పార్టీలోంచి వేద్దాం అనుకున్న టికెట్ ఇచ్చిండుంటే నోకొస్తాను అసలు మీరు ఇప్పుడు ఇది డిస్కషన్ అంతా ఇదంతా ఉండేది కాదు. కానీ వాళ్ళు రిజెక్ట్ చేశారు కాబట్టి ఈరోజు మేము బయటికి రావాలి. రాకపోతే అది మాకు ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టే. ఇప్పుడు మేము మమ్మల్ని అవమానపరిచినా కూడా అక్కడ ఉండడము అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. మొదలు రాజకీయాల్లో మనల్ని మనం గౌరవంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని బయటకు వచ్చి ఇప్పుడు లెటర్ అయితే వచ్చాము, రేపు మళ్ళీ ఒక బహిరంగ లేఖ రాయబోతున్నాము. ఇప్పటి వరకు మాకు పార్టీ నుంచి సమాధానం రాలేదు. నేను వేసిన ఏ క్వశ్చన్కు కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ముఖ్యమంత్రి గారిని కలిసి ఎందుకండి కలవడం ఎందుకు? ఇంత లేదు, ఇంత తీవ్ర స్థాయిలో ఉన్న తర్వాత ఇంకా కలవడం కూడా వేస్ట్ కదా. ఇక మనకి ఆ ఫీలింగ్ వచ్చేసిద్ది అంతే, ఇంకా పోయే అవసరం లేదు. రేపు మాత్రం బహిరంగంగా ఒక లేఖ రాస్తాము. ఈ వినాయక చవితి అన్ని రోజులు కూడా మేము ఏ కార్యక్రమాలు తీసుకోము. మాకు ఇది ఈ పండుగ కొంచెం మంచిది అంటే ఏదన్నా ఒక ఇన్సిడెన్సెస్ అయితే, అందుకని 9 డేస్ కూడా మేము దూరంగా ఉంటాం ప్రజలకు. కానీ ఈ 9 డేస్ తర్వాత బాధపడినట్టున్నారు అంటే లోపల ఫీలింగ్ ఉన్నది కదా. జరిగిన డిసప్పాయింట్మెంటా లేకపోతే జరిగిన తీరా?
జరిగిన విధానం కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు ఇవ్వాల్సి లేకుంటే పిలుచుకొని మేము ఇవ్వదలుచుకోలేదు, ఈ కారణంతో ఇవ్వట్లేదు అని చెప్పొచ్చు కదా మీరు. నా తప్పేంటో లేకుండా ఏదో మీ ఇష్టానుసారంగా ఆ రోజు మీరే పిలుచుకుంటారు, టికెట్ ఇస్తారు, నాకు కాన్స్టిట్యున్సీ కానీ కాన్స్టిట్యున్సీలో నించోబెడతారు, నాకు సంబంధం లేని కాన్స్టిట్యున్సీలో మీ అవసరానికి నించోబెట్టుకున్నారు. ఈరోజు మళ్ళీ ఏ కారణం లేకుండా ఎందుకు నన్ను పక్కన పెట్టేశారు?